హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి స్పెషల్ అయితే ప్రసాదాలు ఏమేమి చేశాననేది మీరైతే వీడియో చూసేయండి. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వీడియో మధ్యలో అయితే ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంక ఇప్పుడైతే రంగోలీ అయితే చూసేయండి. నైట్ అయితే వేశాను సింపుల్గా. ఏదో సింపుల్‌గా ఉండాలి, పిల్లలు తొక్కేయకుండా ఉండాలని చిన్న ముగ్గయితే వేసేసాను కలర్‌ఫుల్‌గా. ఇంకా కిచెన్‌లోకొచ్చేసరికి చూసారు కదా, నైట్ తోమిన గిన్నెలు, ఇంకా గ్యాస్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి నైటే ముగ్గులైతే పెట్టేసాను. ఇంకెందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మనకి టైం సరిపోదు కాబట్టి. ఇంకా చూసారు కదా, ఒక పక్క అయితే పప్పు ఉండ్రాలు, ఉండ్రాలకి ఎసర పెట్టేశాను. ఒక పక్క అయితే రైస్ అయితే కడిగేసి పులిహోర కోసం పెట్టేశాను. ఆ చింతపండు వాటర్ అయితే పులిహోర కోసం. ఇంకా వడపప్పు అయితే తెలిసిందే కదా, ప్రసాదానికైతే వడపప్పు అదేనండి, పెసరపప్పు అయితే నానేసాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఇలా వంటలు అయితే అవుతున్నాయి. ఇంకా చూసారు కదా, వాటర్ అయితే ఇంకా మరిగిపోయిన తర్వాత బియ్యం పిండి, తర్వాత ఇంకా కొంచెం సాల్టు, బెల్లం అయితే వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా అలా కలిపిన తర్వాత ఉండ్రాలు అయితే చుట్టేసుకోవాలి. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది చూసారు కదా. ఇంకా మెల్లమెల్లగా ప్రసాదాలు అయితే అవుతున్నాయి. పులిహోర పప్పు అయితే ఉండ్రాల కోసం ఉడకపెట్టేసాను. ఆ రుబ్బ అయితే గారెల కోసం, ఇంకా ఉండలైతే మా ఆయన అయితే చుట్టేస్తున్నారు. నాకు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. నేను వంట చేసుకుంటూ ఇంకా చూసారు కదా, మామిడాకులు అదేనండి, తోరణాలకైతే మామిడాకులు, బంతి పువ్వులు ఇంకా కట్టేస్తున్నాను. ఒక పక్క వంట అవుతుంది, ఒక పక్క అయితే ఇలా పువ్వులు అన్నీ సర్దేసుకుంటున్నాను. అలా అయితేనే పని తొందరగా అవుతుంది కదా. ఇంకా పాలుండ్రాలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా పప్పు ఉండ్రాలు కూడా అయిపోయాయి. ఎందుకంటే మా ఆయన ఉండ్రాలు చుడుతుంటే నేను ఇంకా సగం అయితే పప్పు ఉండ్రాలు చేశాను. ఇంకా చూసారు కదా, వంట చేస్తూ ఇలా తోరణాలు కూడా కట్టేశాను దేవుడి దగ్గర. ఇంకా డోర్‌కి ఇంకా తోరణాలు కూడా కట్టేశాను. ఇంకా ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికైతే వంటలు అన్నీ క్లియర్ అయిపోయి గ్యాస్ కూడా నీట్‌గా క్లీన్ చేశాను. షింకు అన్నీ క్లీన్‌గా అయిపోయి ఇంకా గిన్నెలు కూడా అన్నీ తోమేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే పూజ చేసే ముందు నాకైతే కిచెన్ నీట్‌గా ఉండాలి. షింక్ కూడా నీట్‌గా ఉండాలి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా కిచెన్ నీట్‌గా అయిపోయింది. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. చూసారు కదా, ఇదైతే అమ్మ వాళ్ళైతే ఇచ్చారు శారీ. ఇంకా ఆ గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవైతే ఆ బ్యాంగిల్స్ కూడా అమ్మే కొనించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించేసింది. అంటే గోల్డ్ కాదు, నార్మల్‌గా రోల్డ్ గోల్డెన్ ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా పచ్చడి కోసం అయితే చూసారు కదా, అన్ని రుచులు అయితే కలిపేసాను. చింతపండు, బెల్లం, వేపాకు, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు అన్నీ అయితే ఇంకా ఇవైతే వేసేసి ఇంకా చూసారు కదా, దంచింది ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా దంచిన దానికైతే పసుపు ఇంకా కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా సాంప్రదాయంగా అయితే పచ్చడి అయితే దంచేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ పట్టకుండా ఇలా దంచితే, ఇలా దంచిన రోటి అంటారు కదా, రోటి పచ్చడి అంటే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇందులో చిన్న రోల్లో అయితే దంచేసుకుంటున్నాను. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిన తర్వాతే పచ్చడి ఎప్పుడు చేస్తానో, ఇంకా పచ్చడి చేసి అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి కూడా చాలా బాగా వస్తుంది రోట్లో దంచితే. ఇంకా చూసారు కదా, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా స్టైల్లో అయితే మేమైతే ఉగాది పచ్చడి ఇలానే చేస్తాము. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసరికి చూసారు కదా, ఇంకా పూజ చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇంకా పువ్వులు అన్నీ పెట్టేసి, ఇంకా ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ చేసినవన్నీ పెట్టేసి ఇలా దేవుడికైతే అలంకరించాను. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే పట్టేసుకొని దేవుడికైతే మంచిగా మొక్కేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఇంక ఇప్పుడు వరకు అయితే ఇంకా పూజ ఇలా ప్రసాదాలు ఇలా కంప్లీట్ అయ్యి ఇప్పటికైతే ఇంకా ఫైనల్గా దేవుడికైతే హారతి అయితే ఇలా ఇచ్చేసాను. పూజ కూడా హ్యాపీగా మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. పూజ ఏంటంటే ప్రశాంతంగా చేసుకోవాలి. అందుకని నేను పని మొత్తం క్లియర్ చేసి నీట్గా రెడీ అయ్యి ఇంకా అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా చూస్తారు కదా, ప్రసాదాలు అన్నీ ఎలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా పిల్లలకు కూడా హారతి ఇచ్చేసి మా ఆయనకు కూడా హారతి ఇచ్చేసాను. ఇంకా మా ఉగాది పూజ ఇలా కంప్లీట్ అయింది. ఇంకా అలా లైన్గా చూసండి, పాలుండ్రాలు, పప్పుండ్రాలు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, కొబ్బరికాయ, వడపప్పు, ఇంకా చెరుకు అన్నీ పెట్టేశాను. వేప పువ్వు, మామిడాకులు అన్నీ ఇలా పెట్టేసి ఆ దేవుడికైతే ఇలా అలంకరించేశాను ఫ్రెండ్స్. చూసారు కదా,
ఇప్పటికైతే హ్యాపీ అనిపించింది. పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇంకా ఈ ఈ పూజ అయింది కదా, ఇంకా మా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. మీకు కూడా చూపించేస్తాను. అదేనండి సర్ప్రైజ్ అన్నాను కదా, అదేంటో మీరైతే చూసేయండి. నాకు కూడా ఎప్పుడెప్పుడా ఓపెన్ చేసేద్దామా అని ఉంది. ఇంకా పూజ కూడా చేసిస్తాం. అదే ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్. ఇంకా చూసారా, డైనింగ్ టేబుల్ అయితే వచ్చేసింది. సర్ప్రైజ్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే మా ఆయన అయితే తయారు చేశారు. అలా అనేసి మా ఆయన కార్పెంటర్ అయితే కాదు. ఇంకా మా ఆయనకు వచ్చిన వర్క్‌లో ఈ చెక్క మిగిలితే ఇంకా ఇలా చేశారు. ఇంకా వీల్స్ పెట్టేసి నీట్‌గా డైనింగ్ టేబుల్ అయితే తయారైతే చేశారు. ఇంకా వీల్స్ పెట్టడం నాకైతే చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే తినేటప్పుడు జరిపేసుకొని మళ్ళీ తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. మా ఆయన అయితే అసలు నిజంగా చెప్పాలంటే గ్రేట్ అండి. అసలు ఎంత బాగా నీట్‌గా తయారు చేశారో. ఇంకా కవర్ అయితే మేము కొనేసుకున్నాం. ఈ కవర్ దగ్గర కూడా చాలా పంచాయతీ అయింది. ఎందుకంటే నేనైతే పర్పుల్ కలర్ సెలెక్ట్ చేశాను. ఇంకా మా ఆయనకైతే అది నచ్చలేదు. ఇదే బాగుంటుంది, ఎందుకంటే చెక్క కూడా కనిపించదు. నేనంటే కవర్ టైప్ తీసుకుందామని, అదైతే సౌండ్ వస్తుంది కదా, అది వద్దు బాగోదు గరగరమనేసి ఇదైతే నీట్‌గా ఉంటుందని మా ఆయన ఇదైతే సెలెక్ట్ చేశాడు. అయినా కానీ సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా టేబుల్‌కి వేయగానే కవరు ఎంత అందం వచ్చిందో కదా డైనింగ్ టేబుల్ మీద. అసలు ఎప్పుడెప్పుడా అనుకున్నారు మా ఆయన అసలు డైనింగ్ టేబుల్ కొనాలి, కొనాలని. ఇంకా ఎందుకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఎంతట్లో ఉన్నామో అంతట్లో సర్ది పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా సింపుల్‌గా ఇలా డైనింగ్ టేబుల్ అయితే తయారు చేశారు. అది కూడా మొత్తం టేకేని ఫ్రెండ్స్. టేకు చెక్కతో ఇలా డైనింగ్ టేబుల్ అయితే తయారు చేశారు. ఇంకా ఈ చైర్స్ కొనడానికైతే చాలా ఆలోచించాం ఫ్రెండ్స్. కానీ ఈ చైర్స్ మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి. చాలా కొంచెం కాస్ట్లీ కూడా ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే ఇంకా డైనింగ్ టేబుల్ కొంటే ఇంకెంత అవుతుందో సేమ్ అలానే అయిపోయింది. అంటే ఆ చెక్కతో మనం కాస్ట్ వేసుకొని చైర్స్‌తో వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో సింపుల్‌గా అంతే కాస్ట్ అయింది. ఇంకా కాస్ట్ ఎంత అయిందని మీరు కామెంట్ పెడితే నేనైతే పక్కా అసలు చెప్తాను ఎంత కాస్ట్ అయింది ఏంటి డైనింగ్ టేబుల్‌కి అనేసి. ఇంకా చైర్స్ అయితే సెలెక్టింగ్‌లో నేనైతే బ్రౌను, బ్లాకు అన్నాను. మా ఆయనైతే రెడ్డే తీసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ చైర్స్ బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి కదా, వద్దు ఈ రెడ్ అయితే సూపర్‌గా ఉంటాయి. కలర్‌ఫుల్‌గా ఉంటాయి చూడ్డానికి. తినేటప్పుడు కూడా బావుంటది రెడ్ అనేసి ఇంక మా ఆయన అయితే రెడ్ కలర్ సెలెక్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ బ్రౌన్ అనుకున్నా. అయినా గానీ రెడ్డే బావుంది ఫ్రెండ్స్. చూసారు కదా కలర్‌ఫుల్‌గా అసలు కవరు, చైర్స్ మా ఆయన సెలక్షన్ ఈసారి. ఎప్పుడు ఇంట్లో వస్తువులు నా సెలక్షన్ ఉంటది. అలాంటిది చైర్స్ గానీ, టేబుల్ గానీ, ఇంకా టేబుల్ మీద కవర్ కానీ మా ఆయన సెలక్షనేనే. ఇంకా కవర్స్ ఉంచేద్దాం అనుకున్నాం కానీ చూడడానికి బాలేదని ఇంకా కవర్స్ అన్నీ తీసేసాను నీట్‌గా. ఇంకా కవర్స్ తీసేసరికి లుక్ వైజ్ ఇలా వచ్చేసింది చైర్సు. అసలు చైర్స్ కూడా చాలా స్ట్రాంగు, వెయిటు. ఇంకా ఇవి తేడానికైతే నానా తంటలు పడ్డాం ఫ్రెండ్స్. ఎందుకంటే చైర్స్ మేము కొనేసి ఇంకా డీమార్ట్ నుంచి అలా వచ్చేసరికి చైర్స్ తేడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నా నా వల్ల కాకపోయేసరికి ఇంక మధ్యలో దిగిపోయి ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము. మా ఆయన అయితే బండి మీద తెచ్చేసారు. అంత ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే చైర్స్ చూడడానికి అలా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చైర్స్ అసలు. ఇంకా మా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు పూజ చేసి ఎప్పుడెప్పుడు ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిందామా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే కాదు, మా ఆయన, నేను అందరం అయితే వెయిట్ చేసాము. మొత్తానికైతే ఈ రోజైతే ఇలా ఉగాది రోజు పూజ చేసుకొని హ్యాపీగా తిందామనైతే రెడీ అయిపోయాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా ఆయనేమో వాటికి చైర్స్‌కి బొట్లు పెడుతుంటే, అదేంటి ప్లాస్టిక్ చైర్స్ కూడా పెడతారా బొట్లు ఎవరైనా అంటే, అదేంటోనండి నా సంతోషం కదా! ఏదో మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకిదే ఎక్కువ. ఇది కూడా ఎందుకు పెడుతున్నాను, మంచిగా కూర్చొని మనం తినేది కూడా తృప్తిగా అరగాలని, నలుగురు కళ్ళు పడకుండా హ్యాపీగా ఉండాలని చైర్స్‌కైతే బొట్లయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా సాంప్రదాయం నాకు నచ్చింది కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నా. మా ఆయనైతే కవర్‌కి కూడా పెడతారా అన్నారు. అదేంటో సెంటిమెంట్ కొత్తది ఉగాదితో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అలా కవర్‌కి, చైర్స్‌కి అది కూడా చూసారు కదా చిన్నగా ఓన్లీ సింగిల్‌గా ఒకే బొట్టు పెట్టాను. ఇంకా మా ఆయనైతే పెట్టొద్దు ఎందుకు వాటికి కూడా అనేసారు. ఏదో నా సంతోషం, నా తృప్తి కదా, అందుకే పెట్టేస్తాననేసి ఇంకా అది టేకు చెక్క వద్దు వద్దు అని అనేసారు. ఇంకా సర్లే చిన్నగా అయితే బొట్టు పెట్టేశాను. ఇంకా చూసారు కదా టేబుల్ కూడా చిన్నగా బొట్లయితే పెట్టాను. ఏదో నా సెంటిమెంట్‌లీ ఫ్రెండ్స్, మనం మిడిల్ క్లాస్‌కి ఇదే ఎక్కువ కదా. ఇంకా అంత కాస్ట్లీ డైనింగ్ టేబుల్ మనం కొనకపోవచ్చు, కొనొచ్చు ఫ్యూచర్‌లో. ప్రస్తుతానికి మనకు తోచినట్టు మనం ఉండే స్థితిలో ఇది తీసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీ.
అసలు మా ఆయన తయారు చేశారంటే ఇంకా హ్యాపీ. ఇంకా చైర్స్ అయితే కొంచెం కష్టమైంది. ఎందుకంటే కాస్ట్‌లీ ఎక్కువే. తర్వాత తీసుకురావడానికైతే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే మా డైనింగ్ టేబుల్ ఇలా ఉంది. ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఉగాది సందర్భంగా నాకైతే బ్లెస్ చేయండి. అలాగే చైర్స్ కామెంట్స్ అయితే చేసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా చూసారు కదా, ఇంకా పువ్వులు ఇంకా లాస్ట్ ఫైనల్‌గా ఇలా పువ్వులైతే పెట్టేసి, ఇంకా ఈ పువ్వులు చైర్స్ మీద వాటి మీద మొత్తం టేబుల్ మీద అన్నిటి మీద ఇలా చల్లేసాను. ఇంకా మా చైతు పాప కూడా హెల్ప్ చేస్తుంది చూసారు కదా. ఇంకా ఫైనల్‌గా అయితే అగరబత్తి అయితే తిప్పేస్తున్నాను. ఎందుకంటే ఏదో నా సెంటిమెంట్, ఇంకా పూజ అయితే అలా చేశాను. మా ఆయన అయితే వీడియో తీస్తూ నవ్వుకుంటున్నారు. ఏంటి చిన్ను మరి ఇలా పూజ చేసేస్తున్నావు ఊరికే అంటే, ఏదో నా హ్యాపీనెస్ మిన్ను, ఉగాది కదా ఫస్ట్ టైం మనం డైనింగ్ టేబుల్ ఎప్పటి నుంచో అనుకున్నారు ఫ్రెండ్స్. మా ఆయన అయితే డైనింగ్ టేబుల్ కొందాం అనేసి, ఇంకా అలా కొనకుండానే టేబుల్ అయితే మా ఆయన తయారు చేశారు. అది హ్యాపీ. ఇంకా చైర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇలా అగరబత్తులు తిప్పేసి ఇంకా మా చైతు పాప కూడా తిప్పింది. ఇంకా తర్వాత అలాగా హెల్ప్ చేస్తున్నారు నాకు కూడా ఇంకా పూజా విధానంలో. ఇంకా చూసారు కదా, మా చైతు పాప అయితే తిప్పేసింది. కాకపోతే తను తిప్పుతుంది కానీ ఎక్కడ చురక పెట్టేస్తుందా అని టెన్షను. ఎందుకంటే ఇంతకు ముందు పూజ చేసేటప్పుడు కూడా చేయికి చురక అట్లనే పెట్టేసింది అగరబత్తులు తిప్పుతూ. ఇంకా తెలీదు కదా తనకి. ఇంకా చూసారు కదా, అగరబత్తులు అయితే ఇలా తిప్పేసి ఇంకా ధూప్ స్టిక్తో ధూపం కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఏదో నా సంతోషం. మీరు కూడా డైనింగ్ టేబుల్కి ఇలానే పూజ చేశారా లేదా కామెంట్ చేసేయండి. నా సెంటిమెంట్లీగా అయితే నేనైతే నా మనస్తృప్తికి అయితే నేనైతే పూజ ఇలా ధూపం పెట్టేసి ఇంకా ప్రసాదం అరటిపండు పెట్టేసి అయితే ఇంకా అగరవత్తులు పెట్టేసి మనస్ఫూర్తిగా హ్యాపీగా, అసలు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఉగాదికి అయితే ఇదైతే చాలా అసలు గిఫ్ట్ అనుకోవాలి మా ఆయనది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు డైనింగ్ టేబుల్ అనేసి. ఈ ఉగాదికి అయితే మొత్తానికి కుదిరింది. ఇంకా ఫైనల్గా అయితే డైనింగ్ టేబుల్కి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాను గంట కొట్టేసి. ఎందుకు హారతి ఇస్తున్నానంటే, మనం తినేటప్పుడు కూడా మనం మెయిన్ మన తిండే మనకు ముఖ్యం కదా ఫ్రెండ్స్. అందుకని తినేది కూడా మంచిగా అరగాలి, మంచిగా ఉండాలి, డైజెషన్ అవ్వాలి కాబట్టి మంచిగా పూజ అయితే చేసేస్తున్నాను డైనింగ్ టేబుల్కి నా సెంటిమెంట్లీగా. ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే హారతి అయితే ఇలా ఇచ్చేసాను. పూజ కూడా ఇలా కంప్లీట్ అయింది డైనింగ్ టేబుల్ది. చూసారు కదా, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే మొత్తానికి ఈరోజు అయితే డైనింగ్ టేబుల్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. నేను చెప్తుంటే నాకు అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నా, అంత హ్యాపీ అనిపించేసింది. ఎందుకంటే మనకు తోచింది మనం సింపుల్గా తీసుకున్నాం, హ్యాపీ. ఇంకా చూసారు కదా, ఫైనల్గా హారతి ఇచ్చేసాను. ఇంకా అక్షితలు కూడా వేసేసాను. చూసారు కదా, ఫైనల్గా మనం ఏదైనా తీసుకునేటప్పుడు అక్షితలు వేస్తేనే వాటి అందం పెరుగుతుంది ఫ్రెండ్స్. నిజంగా పూజ చేసి పువ్వులు అక్షితలు వేస్తే వాటి మీద ఏదైనా వస్తువు, టేబుల్ అవ్వని, మిషన్ అవ్వని, ఏదైనా మనం పూజ చేసి ఫైనల్గా అక్షితలు వేస్తే దాని అందం అసలు రెట్టింపు అవుతుంది. మనం తీసుకునేది సెలెక్ట్ చేసుకునేది తీసుకుంటాము. అంతకు మించి మనం పూజ చేసి ఇలా అక్షితలు వేసి పువ్వులు పెట్టేసి ఒకసారి మీరు చూడండి, నిజంగా ఎంత కళ అనిపిస్తుందో. నిజంగా అసలు వీడియోలో ఇలా ఉంది కానీ నేను అక్షితలు వేసి గంధం చల్లి ఎంత బాగా పూజ చేసింది తెలుసా. కలర్ఫుల్గా అసలు టేబుల్కి కలర్ అందం వచ్చేసింది. ఇంకా టేబుల్కి అయితే మొక్కేసుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు మా పిల్లలు కూడా మొక్కేస్తున్నారు. తినేది మంచిగా జీర్ణం అవ్వాలని అయితే మేమైతే మంచిగా మొక్కుకున్నాము. మీరు కూడా బ్లెస్ చేసేయండి అలానే. ఇంకా ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ అయ్యి ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా మా ఆయన అన్నారు, నువ్వే ఫస్ట్ కూర్చోపో అన్నారు. అంటే ఫస్ట్ పిల్లలు కూర్చుడిపోయారు అనుకోండి, చూసారు కదా. ఇంకా మా ఆయన కూర్చో అంటే ఇంక నేను అలా కూర్చున్నాను. ఇంకా చూసారు కదా, పూజ అయిపోయింది, డైనింగ్ టేబుల్ పూజ అయిపోయింది. ఇలా మొత్తానికైతే కంప్లీట్ అయింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. బయట అయితే చాలా ఎండగా ఉంది. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి కొబ్బరికాయ అన్నీ రెడీ చేశాను కవర్లో. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా ఆయన గురించి అయితే వెయిటింగ్. మా ఆయన కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదే ఫ్రెండ్స్, ఇంకా అమావాస్య రోజైతే నూకాలమ్మ తల్లికి మంచి జాతర, మంచి పండగ అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇంకా వచ్చేసాము, ఉగాది రోజు సండే రోజు. ఇంకా ఇక్కడ రష్ ఎలా ఉందో చూసేయండి, అసలు ఫుల్ లైన్ ఉంది.
ఇంకా కోడ్లు చూసారా మొక్కు చెల్లిస్తున్నారు చాలామంది. ఇంకా అటువైపు చూసారు కదా మొక్కు చెల్లించడం, అక్కడ పూజలు అన్నీ ఇక్కడ చుట్టూ వాతావరణం చూసారా ఎలా ఉందో టెంపుల్ దగ్గర. ఇంకా మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది అమ్మవారి దగ్గర. ఇంకా అక్కడైతే కోడ్లయితే చేస్తున్నారు. అదే మొక్కు చెల్లించినవి. ఇంకా గుడి వాతావరణం అంతా ఇలా ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా కొంచెం ఎండగా ఉన్న కొద్దిగా బాగుంది టెంపుల్ దగ్గర. ఇంకా దర్శనం అయిపోయింది మంచిగా. ఇంకా అమ్మవారు గాజులు కూడా ఇచ్చారు, తీసుకున్నాను. ఇంకా చూసారు కదా హ్యాపీ అనిపించేసింది. ఇంకా అలా వచ్చిన తర్వాత దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి దుర్గమ్మ దర్శనం కూడా చేసేసుకున్నాం. సండే కదా, ఇంకా అలానే దర్శనం అయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా ఎండగుండగానే మంచి దర్శనం అయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా ఫస్ట్ మనం తినేది ఏంటి, ఉగాది పచ్చడి. ఇంకా చూసారు కదా ఉగాది పచ్చడి టేస్ట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఎందుకంటే మా ఆయన ఒక్కసారి తినేసరికి పళ్ళు జుమ్మన్నాయంట. ఎందుకంటే ఒకేసారి పులుపు తీపి చేదు అన్నీ తగులుతాయి కదా నోటికి. ఇంకా నేను కూడా తినేసాను. ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను. చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. అసలు రోట్లో దంచిన పచ్చడి ఎంతైనా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మా బాబుకి ఇచ్చేసాను. మా బాబు కూడా ఎలా ఉంటుందని భయంగా తిన్నాడు. అయినా కానీ మొత్తానికి ఉగాది పచ్చడి తినేసాడు. ఇంతకు ముందు అయితే కొంచెం భయపడ్డాడు తినడానికి, ఎందుకంటే చేదైపోయిందని. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా మా పాప కూడా చూసారు కదా చక్కగా తినేసింది. మా పాప కూడా తిన్నదేమో అనుకున్నా కానీ మొత్తానికైతే పచ్చడి అయితే తిన్నది. సూపర్గా ఉంది, చూడండి బాగుంది అన్నది కదా, చూసారు కదా. ఇంకా టేబుల్ మీద అయితే కూర్చుడిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే నేనే బోని చేశాను ఫ్రెండ్స్ తినడానికి. ఇంకా చూసారు కదా గారెలు, పచ్చడి, పాలుండ్రాలు, పులిహోర, పప్పుండ్రాలు, ఇంకా అన్ని టేస్ట్ అయితే చేసి మీకైతే చెప్పేస్తా. గారెలు అయితే మెత్తగా సూపర్గా వచ్చాయి. ఇంకా పచ్చడి అయితే చెప్పేశాను చాలా బాగా వచ్చిందని. ఇంకా పప్పుండ్రాలు వచ్చేసరికి అదిరిపోయాయి ఫ్రెండ్స్, అసలు సూపర్ టేస్టీ. ఇంకా పాలుండ్రాలు వచ్చేసరికి ఆహా అనిపించేసాయి వంటలన్నీ, అసలు సూపర్ అసలు. ఇంకా పులిహోర వచ్చేసి ఓహో అనిపించేసింది నిజంగా. అసలు నేను చేసిన పొగడటం కాదు, చాలా బాగా వచ్చాయి వంటలు. ఇంకా తినేసి ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంకా కిచెన్ 2 నిమిషాల్లో క్లీన్ చేసి ఇంకా మధ్యాహ్నంకి నైట్కి అయితే ఇంకా బిర్యానీ అయితే మా ఆయన అయితే చేయమన్నారు. ఇంకా చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఇంకా చూసారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దమ్ బిర్యానీ అయితే ఇంకా దమ్ అవుతుంది. ఇంకా చికెన్ చూసారు కదా రెడీ అయిపోయింది. ఇంకా దమ్ బిర్యానీకి అయితే దమ్ పెట్టేశాను. రైసు ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోతే ఇంకా లంచ్ టైంలో అయితే లంచ్ చేసేయాలి. ఇంకా మార్నింగ్ అప్పుడు మేము ప్రసాదాలు తినేసాము. ఇంకా లంచ్కి అయితే ఇంకా చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ అన్నీ ఇంకా చూసారు కదా వంటలు అయితే అయిపోయాయి. ఇంకా బిర్యానీ వేసుకున్నాను. ఇంకా ఫుల్గా లాగించడమే ఫ్రెండ్స్ ఉగాది స్పెషల్. ఇంకా చూసారు కదా ఇంకా తినేసిన తర్వాత ఒక్కసారి మా కిచెన్ వైపు అలా ఒకసారి కన్నేసేయండి, చూసారా అక్కడ నుంచి అలా స్టార్ట్ చేస్తే ఎన్ని గిన్నెలు అయ్యాయో. అమ్మో నా వల్ల అయితే కాలేదు ఫ్రెండ్స్. తినేసి కొంచెం ఫ్రీగా కూర్చుందాం అంటే మార్నింగ్ నుంచి అసలు ఆఫ్టర్నూన్ వరకు పనులే అయిపోయి ఇంకా చూసారు కదా లంచ్ అయిపోయాక కొద్దిసేపు కూర్చుందామంటే చూస్తారు కదా ఎన్ని గిన్నెలు. అయినా కానీ తప్పదు. ఇంకా గిన్నెలన్నీ అయితే నీట్‌గా తోమేసి అయితే చూసారు కదా ఎలా పేర్చేసాను. ఇంకా గ్యాస్ కూడా నీట్‌గా తుడిచేసాను. ఇంకా ఎవరెస్ట్ ఎక్కిపోయాయి గిన్నెలన్నీ. ఇంకా కిచెను, గ్యాస్ పొయ్యి అంతా నీట్‌గా చేశాను. ఇప్పుడు తృప్తిగా అనిపించింది. అన్ని పనులు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా బయటకైతే వచ్చేసాను కిచెన్ నుండి. ఇంకా రిలాక్స్‌గా గిన్నెలు తోమేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా టీవీ అలా చూసాము చాలాసేపు. ఒక 1 అవర్ 2 అవర్స్‌లా మూవీ వేశారు, ఇంగ్లీష్ మూవీ మా ఆయన. ఇంకా మూవీ అలా చూసేసి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చూసారు కదా పూజ కూడా చేశాను. ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పూజ నేను రోజు చేస్తాను. అలానే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా చేస్తాను. చూసారు కదా పూజ కూడా కంప్లీట్ అయింది. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఎక్కడికి వచ్చామంటే అదే ఫ్రెండ్స్ తెనేటి పార్క్కి. చాలా రోజులు కాదు ఇయర్స్ చెప్పాలి, చాలా ఇయర్స్ తర్వాత అయితే తెనేటి పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ ఇలా అయిపోయింది. అంటే తొందరగా వచ్చేవాళ్ళం, అంటే ఇంట్లో దీపం పెట్టి రావాలని చెప్పేసి ఇంకా టైం అయిన తర్వాత దీపం పెట్టేసిన తర్వాత అయితే వచ్చాము. ఇంక మా పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు. ఇంకా చైర్స్ అయితే పప్ టబ్స్ అవి ఉంటాయి కదా అవి అయితే తెచ్చేసుకొని
టప్ టప్ అని పేల్చేసుకున్నారు. ఇంకా చక్కగా ఆడుకున్నారు కవర్స్ తెచ్చేసుకొని. ఇంకా మేము కూడా అలా కూర్చొని పార్కులో ఎంజాయ్ చేసాం. ఇంకా చూసారు కదా క్లైమేట్ అయితే ఆ బీచ్ క్లైమేట్ అయితే సూపర్ అనిపించేసింది. చూసారు కదా ఎంత అసలు హ్యాపీగా కూల్గా అనిపించేసింది. ఎందుకంటే మార్నింగ్ అంతా చెమటలతో పని చేసి ఇక్కడ అయితే రిలాక్స్గా కూర్చున్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాం తెనేటి పార్క్లో. ఇంకా మా ఆయనే పిల్లలు ఆడుతున్నారు కదా అలా చూస్తున్నారు. నేనైతే ఇంకా అలా కూర్చున్నాను రిలాక్స్గా హ్యాపీగా. కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము, చక్కగా పిల్లలు ఆడుకున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఉగాది సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నైట్ అయితే చెప్పాను కదా లంచ్కి అయితే బిర్యానీ చేశాను లంచ్ టైంలో. ఇంకా బిర్యానీ అయితే తినేస్తున్నాము. ఇంకా తృప్తిగా బిర్యానీ తినేసాము. ఇంకా చూసారు కదా బిర్యానీ తినేసాము. ఇంకా గిన్నెలు అన్ని పనులు అయిపోతే కిచెన్ లైట్ కూడా ఆపేసాను. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే తృప్తిగా అనిపించేసింది. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే మా ఉగాది సెలబ్రేషన్ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మేమైతే ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు ఎలా ఫీల్ అయ్యారో మా వీడియో చూసి కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా టేబుల్ కూడా ఎలా ఉందో అదే ఫ్రెండ్స్, డైనింగ్ టేబుల్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.